హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు షార్ట్ వీడియోలు చెప్పా కదా నల్ల పూసలు ఎలా గుచ్చుకోవాలని. నల్ల పూసలు ఎలా గుచ్చుకోవాలి చూపిస్తా చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు దానికి కావాల్సిన నల్ల పూసలు, ఇది తెగిపోయిందండి. ఈ నల్ల పూసలు ఒకటి, దారపుండ ఒకటి, అన్నం మెతుకులు కావాలి. అన్నంతో ఇప్పుడు మనకు ఎలాగ దారంతో అన్నంతో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది మనం దారము మొత్తం 10 పీటలండి. 10 పీటలు తీసుకోవాలి దారము. 10 పీటలు తీసుకున్న తర్వాత ఆ 10 పీటలు మనకి పళ్ళతో గరుక్కొని సమానం వచ్చేటట్టు చూసుకోవాలి. పళ్ళతో కానీ కత్తెరతో కానీ సమానం చేసిన తర్వాత సాపితో అనాలి. సాపిగా అన్న తర్వాత మనకి అన్నం మెతుకులు అనేది ఇలా చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అన్నం మెతుకులు మనకు సాపీగా అయిపోయింది. సూది కూడా అవసరం లేదు. సూది లేకుండా మనం గుచ్చుకోవచ్చు. సూది అవసరం లేదండి, సూది లేకుండా గుచ్చుకోవచ్చు. ఇది నల్లపూసలు బాగుంటుంది. మన 10 పీటలని ఎన్ని పీటలైనా వేసుకోవచ్చు. ఇదే మేము అలాగే గుచ్చుకుంటాము. నల్లపూసలు ఇచ్చలు తెచ్చుకొని గుచ్చుకుంటూ ఉంటామండి. ఇలాగా సూదిలాగా అయింది. ఇలా అయిన తర్వాత ఇలాగే ఇంకో సైడ్ కూడా పెట్టుకోవాలండి. ఇలా ఇంకో సైడ్ కూడా చేసుకోవాలి. 2 కలిసి చేసుకుంటే మనకి ఈజీగా అయిపోయింది. ఒకవేళ ఇది కొంచెం ఇదైపోయినా ఇది మళ్ళీ గుచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎలా గుచ్చుకోవాలో చూపిస్తా చూడండి. అలాగే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైద్ది. మధ్యలో ఆపేసి అర్థం కాదు. ఇప్పుడు ఇది ఇలా చేసుకున్నాం కదా, ఇది చేసుకున్న తర్వాత నల్ల పూసలు ఎలా గుచ్చుకోవాలో చూపిస్తా చూడండి. ఇది ఆరిపోయిందండి. ఇది కూడా నేను కూర్చుంది. ఇలా చేసుకున్నాం కదా, 5 పూసలు 6 పూసలు. ఇలా గుచ్చుకోవచ్చు. 10 పీటలు అండి, 10 పీటల దారంతో. ఇదిగోండి, ఇలా తీసుకొని ఇలా తీసుకోవాలి. 6-7 పూసలు తీసుకున్న వీధిగా గుచ్చుకోవచ్చు. ఇదిగోండి, ఇలా గుచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా గుచ్చుకుంటే ఇదిగోండి, ఇలా గుచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.